అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో ఇంకా మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మీనరాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం ముందుగా తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహగతంని మనం చూసినట్లయితే వృషభ రాశిలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం, కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు మకర కుంభరాశుల్లోను, కుంభంలో శని యొక్క సంచారం, మీనంలో రాహు శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్లయితే మీనరాశి వాళ్ళకి శుక్రగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది. సుఖము, సౌఖ్యము, భోగము లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ, కార్ షోరూమ్ వాళ్ళకు కానీ, దుస్తులు అమ్మే వాళ్ళకంటే క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, అలానే ఏదైతే మేకప్ చేసే వాళ్ళకు కానీ, పూజా స్టోర్స్ వాళ్ళకు కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది. అయితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగ విషయంలో కూడా అనుకూలంగా ఉండటం, నిరుద్యోగులకు మంచి ఆశించినంత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురుగ్రహం అనేది మిశ్రమైన ఫలితం ఉంటుంది. చాలామంది కూడా బాధపడాల్సిన పని లేదు. ఆల్రెడీ గురువు మనకి మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆర్థిక పరంగా మీనరాశి వాళ్ళు పుంజుకుంటారు. అంటే అతి విపరీతమైన కాకపోయినా కూడా ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే ఒక ప్లానింగ్ మీద వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత హాస్పిటల్కి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి, బట్ కానీ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏంటి మనం చూసుకునేటట్లయితే చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల కొంత తల్లి యొక్క ఆరోగ్యాన్ని విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలానే ఇక్కడ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం, అలానే చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల కూడా సంతానపరంగా కొంత ఆందోళనకరంగా ఉండటం, సంతాన విషయంలో కొంత ఆలోచన సరళి అనేది కొంత ఎక్కువగా మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పిల్లల విషయాలు పట్టించుకోవటం, పిల్లల యొక్క శ్రద్ధ ఇలాంటి ఎక్కువగా ఉండే అవకాశాలు వీళ్ళకుంటాయి. కాబట్టి అవి నీడు కంపల్సరీ. కాబట్టి పిల్లల గురించి ఆలోచన చేయండి. ఆలోచన చేయటం, వాళ్ళ విషయాలు శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టడంతో పాటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అలానే లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా వాటి మెకానిక్ పరంగా కూడా జాగ్రత్త వహించండి. అంటే ఏదైనా కొనేటప్పుడు వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు నాట్ ఓన్లీ కార్, టూ వీలర్ అనుకోవచ్చు, ఏదైనా సరే వాళ్ళ పరంగా వృత్తిపరంగా ఉండే వాహనం ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మటుకు 10 మందిని ఆలోచన చేసి కొనండి. దానితో పాటు కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చాలా వాయిదాలు జరిగి కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో ఫస్ట్లో ప్రథమార్థంలో గొడవలు పెరిగి తర్వాత ద్వితీయార్థంలో గొడవలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత జన్మంలో రాహు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ పెట్టండి. అంటే ఈ భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ లేకుండా కొంత ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాండింగ్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సప్తమ స్థానంలో కేతు, జన్మంలో రాహు ఉండటం వల్ల కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కలగటమే కాకుండా కొంత బుద్ధి నశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏం చేస్తున్నామో మనం పని అర్థం కాకుండా, కరెక్ట్ ప్రణాళికాబద్ధం లేకుండా ప్రవర్తించే తీరు కూడా ఒకసారి ప్రణాళికాబద్ధంగా చేస్తారు, ఒకసారి ప్రణాళికాబద్ధం అనేది విఫలమవుతారు. ఆ విఫలం కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అంటే ద్వితీయార్థంలో జాగ్రత్త అవసరం అనేది వీళ్ళ అవసరం. అంటే ఫిబ్రవరి 15 నుంచి కూడా కొద్దిగా జాగ్రత్త అవసరం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దానితో పాటు వీళ్ళకి రాశి వాళ్ళకి ఫిబ్రవరి 15 వరకు కూడా లాభంలో రవి బుధులు ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలా నూతన వ్యాపారం ప్రారంభం చేసే వ్యక్తులంతా కూడా ఫిబ్రవరి 15 లోపలే ప్రారంభం చేయండి. 15 తర్వాత ప్రారంభం చేయొద్దండి. అలానే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు కూడా 15 లోపలే ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు, వేరే వ్యాపకాలను తీసేస్తారు, ఏకాగ్రత బాగా పెంచుకుంటారు. ఏదో రకమైన విషయంలో కొంత అలజడి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ అలజడి జరగకుండా, మానసికంగా ఆందోళన జరగకుండా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది వీళ్ళకి. అలానే
ఏదో ఒక విషయం మీద వాళ్ళతో తగాద జరగటం జరుగుతుంటుంది. ఆ తగాద జరిగేటప్పుడు కొద్దిగా శాంతం అనేది వహించండి. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మన పక్కింటోళ్ళతో కావచ్చు. ఏదో చిన్న చిన్న లావాదేవీల్లో గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. అది చుట్టాలు బంధువులతో, అంటే ఎంతో ఓపికగా మీరు సహనంగా ప్రవర్తన చేయండి. సహనం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోల్పోకుండా ఉండటం చాలా మంచిది. సహనం అనేది మీరు కోల్పోయారంటే చాలా ఇబ్బందులు కలిగిన వాతావరణం వస్తుంది. మీ తోటి కొలీగ్స్ తోటి కానీ, అలానే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ పరంగా కుటుంబంలో ఉండే భార్యాభర్తల పిల్లలతో కూడా సహనంగా ప్రవర్తన చేయటం చాలా మంచిది. అలానే ఏదైనా నూతన వ్యాపారాలు లావాదేవీలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. వ్యాపారం ఒకవేళ చెయ్యాలి కంపల్సరీ అని అంటే ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోటి తక్కువ మార్జిన్తో చేయండి. తక్కువ మార్జిన్తో చేయటం వల్ల మీకు ఇబ్బందికరమైన పరిస్థితులనే ఉండవు. అది కూడా ఎప్పుడో ఫిబ్రవరి 15 లోపే. ఫిబ్రవరి 15 తర్వాత మళ్ళీ నూతన వ్యాపారాలు చేయొద్దండి. ఉన్న వ్యాపారాన్ని మీరు కొనసాగించండి. ఉన్న వ్యాపారాన్ని మీరు కొనసాగించారంటే మీకు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో ఆ గ్రహస్థితిని మలుచుకోవాలి. అలానే 12వ స్థానంలో శని, అంటే దాని యొక్క ఎల్నాటి శని ప్రభావం. చాలామంది కూడా ఎల్నాటి శని వచ్చింది అని భయభ్రాంతులు చెందుతుంటారు. అలాంటి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మనకి గోచారరీత్యా చెప్పే ఫలితాలు ఎప్పుడు కూడా 20% నుంచి సపోర్ట్ చేస్తాయి. అంతవరకే. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్లే బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బర్త్ చార్ట్నే మనం తీసుకోవాలి. గోచారం అనేది 20% సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎల్నాటి శని ప్రభావం అనేది ఉంది. మరి బర్త్ చార్ట్లో శని ఉచ్చస్థితిలో ఉండి బ్రహ్మాండంగా ఉన్నాడంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుందని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు రేపు ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ భయపడాల్సిన పని లేదు. దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి. అలాంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అయితే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఒకటి, విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, లగ్జరీగా తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే లగ్జరీగా వెళతారు. ఆ లగ్జరీగా వెళ్ళటమే కాదు, ప్రతి పనిలో కూడా వాళ్ళ ఆలోచన పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆవేశానికి ముందుకు వెళ్ళొద్దండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాశి ఫలాల విషయంలో గోచారీత్యా చెప్పబడే రాశి ఫలితాలు ఎప్పుడు కూడా 20 to 30% సపోర్టెడ్. అంటే ఆ క్షణంలో మనం ఏం చెయ్యాలి, ఆ క్షణంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే పాయింట్ చెప్పేది రాశిఫలం. బర్త్ చార్టు చాలా ఇంపార్టెంట్. అందువల్ల డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని హారోస్కోప్ రీడింగ్ చేసేది. ఎందుకంటే జీవితంలో కొన్ని మర్చిపోతూ ఉంటారు. మన స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. అలాంటి అపరాధం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది పెళ్లి సంబంధాల విషయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అలానే ఫైనాన్షియల్ పరంగా లావాదేవీల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనం చేయాలనుకున్నామో అది నిజం కాదా, అవసరమా, జబ్బు దేని ఖర్చు పెట్టాలనే విషయాన్ని చాలా జాగ్రత్తగా క్రోడీకరించుకొని ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తగా ఉండి ముందు, అలాగే ఆరోగ్యపరంగా ఇన్ని విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా, బ్రెయిన్ వీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే జీవితం అనేది 100% కంప్లీట్ అవుతుంది, ఓవర్కమ్ చేయగలుగుతాం. గురుగారు, మరి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? చెయ్యాలమ్మా. ప్రత్యేకంగా రెమెడీస్ ఎలా చేయాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది కుజుడి యొక్క ఆరాధన, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అలానే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడి ఆరాధనతో పాటు మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే ఓం నమః శివాయ పంచాక్షరి, ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. వీలైతే గణపతి యొక్క ఆరాధన, అంటే ఫిబ్రవరి మాసంలో బుధవారం రోజున కానీ, హస్తా నక్షత్రం రోజున కానీ, సంకష్టహార చతుర్థి రోజున కానీ ఆ వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. గణపతి యొక్క ఆరాధన చేస్తే మీ జీవితంలో ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడూ కూడా మన జీవితం అనేది కొంత మన చేతుల్లో ఉంటుంది. మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఏదైనా సరే మనకు ఆలస్యం ఉంటే జన్మజాతకంలో పరిష్కారం జరుగుతుంది. జన్మజాతకంలో పరిష్కారం జరుగుతుంది. డబ్బు దేనికి ఖర్చు పెట్టాలో దానికి అవసరాన్ని బట్టే ఖర్చు పెట్టాలి. చాలామంది కూడా ఆలోచన ఏం చేస్తుంటారంటే మనకి హాస్పిటల్కి వెళ్ళాం, దానికి ఇంపార్టెంటు, అలానే మనం ఏదో ఒక డాక్టర్ గారు ఒకటి చెప్తే దాన్ని చేయకుండా
ఏదో 20,000 30,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాం. ఓ పెళ్లి సంబంధానికి వెళ్తే ఎంత గ్రాండ్గా మనం ఫంక్షన్ హాల్లో చేయటం కాదు, దానికి మంచి ముహూర్తము జాతకాలు కలిసినవి చూసుకోవాలి. అవసరమైతే వాళ్ళ ఇళ్ళకి 10 సార్లు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళు ఎలాంటి వాళ్ళనే క్యారెక్టర్ని తెలుసుకోవాలి. నిజాన్ని గనక తెలుసుకోకపోతే మన జీవితం అనేది అబద్ధంలో జీవించినట్టు అవుతారు. రాశి ఫలాలు వినే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ చెప్పడం అనే ఆలోచన చేయొద్దండి. ప్రతిదానికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ కాదు, నెగిటివ్ తెలుసుకున్న తర్వాత ఆ నెగిటివ్ను మనం సమీక్ష చేసి 10 మందితో మాట్లాడి విచారణ చేసి దాన్ని ఎలాగ మనం పరిష్కారం చేసుకోవాలి అనే ఆలోచన కూడా ప్రేక్షకులు చేయాలని నేను చెబుతున్నా. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మన జీవితం 100% బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మీనరాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. మరి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.